వాజ్ దెర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ లివింగ్ క్యారెక్టర్ అండి అక్కడ? లేదండి, కంప్లీట్ ఫిక్షర్స్ సార్. ఫిక్షన్స్. అవునండి. అంటే ఎక్కడ మీకు అలా ట్రేస్ కూడా దొరకలా? మేము అది ఆలోచించలేదండి యాక్చువల్గా. ఇక్కడ జరుగుతున్న ఘాటీల్లో ఇది ఒక కాల్పనిక కథ అండి. అదే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు అంతే, ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంటే ఇది ఇలా, ఇది ఇటు పక్క ఇలాగ పరిగెడితే ఈ సమాజం బాగుపడితే, ప్రభుత్వాలు మేల్కొంటే అనే ఒక కాన్సెప్ట్. ప్రభుత్వాలు చాలా మేల్కొని ఉన్నాయండి. ఉక్కు పదంతో ఈ గంజా నిర్మూలిస్తున్నాయండి. దానికి ఇది చిన్న ఊతం అయిద్దండి. ఊతమైంది. అంటే అనుష్క లాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా తయారవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత, అయితే ఇంకా ఈజీ అవుతుంది. మీరు ఎక్కడో అన్నట్టు విన్నాను నేను, ఒక ప్రభుత్వాలే కాదు ఎవరు పూర్తిగా ఇది వీడౌట్ అవ్వాలంటే మీరు నేను అందరం, వారు వీరు మీరు మేము అంతే. అది అలాగా ఈ సినిమా తర్వాత చేంజ్ ఏదైనా రావాలి. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఇది ఎన్ని నిడివి ఎంత సార్? 2 గంటల 36 నిమిషాలు చిల్లరండి. 2 గంటల 36 నిమిషాలు. అంటే మీరు ఇదొక పెద్ద లైఫ్ స్ట్రగుల్, ఇదొక పెద్ద ఫైట్, పెద్ద ఉద్యమం, దాన్ని 2.5 గంటల్లో చెప్పగలిగారండి. దట్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి. సినిమా అనేది 2.5 గంటల 3 గంటల లోపల నిడి ఉంటే నిడి జనరల్గా ఉంటుంది. 2.5 గంటల్లో మనం దాన్ని చెప్పాలండి. దీన్నే ఒక చిన్న కథ, 10 పేజీల కథ కూడా రాయొచ్చండి బేసికల్గా. దానికి ఆ ఫార్మాట్లో ఒకలా చెప్తాం. దీని ఒక వెబ్ సిరీస్గా 8 గంటలు చేయొచ్చండి. ఆ ఫార్మాట్లో చెప్తాం. సినిమా ఫార్మాట్కి చాలా చక్కగా కుదిర్చి చెప్పిన కథ అండి. అదేలేండి, రామాయణాన్ని కూడా కొట్టే తెచ్చాను చెప్పేచ్చు అనుకోండి. మనం 3 గంటల్లో సినిమాలా చెప్తాము, 3 ముక్కల్లో కూడా. అవునండి, సంవత్సరాల తరబడి ఉండే ఒక సిరీస్ గా కూడా చెప్పచ్చు. అంటే పార్ట్ 2 అవసరం దీనికని మీకు అనిపించలేదా? ఏం లేదు, అనిపించలేదు. సినిమా చూసిన తర్వాత చాలా ఒక కథ ప్రతిదానికి ఒక తర్వాత కొనసాగింపు ఏంటనేది ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తామండి. ఒకవేళ మనం పట్టుకుంటే అది పార్ట్ 2, పట్టుకుంటే పార్ట్ 2. అవునండి. అంటే దీనికి ఏమి అలాంటి అవసరం వస్తుందని మీరు అనుకోవట్లేదు? దానికి ఆస్కారం ఉంది, అది ఉంది, బట్ ఆలోచన లేదండి. ఆస్కారం ఉంది కానీ ఆలోచన ప్రస్తుతానికి అన్నమాట. సినిమా సక్సెస్ బట్టి, సినిమా రిజల్ట్స్ దాన్ని బట్టి ఈ ప్రతి కథ ఎవరు చెప్తారు, ఎలా చెప్తారని డిసైడ్ అయిపోతుందండి. ఇది దీనికి 2వ భాగం ఉంటే అది డిసైడ్ చేసుకుంటుందండి. అదేలేండి. బట్ రాసినప్పుడు మాత్రం ఇట్స్ ఏ ప్రాపర్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అండి. అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ యు సే. అంటే ఈ రోజునంతా కూడా పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది కదా. అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్ట్ దొరకడం కష్టం. అంత ఫ్రేము, అంత గార్జియస్, అండ్ స్టోరీలో ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్. సో అవన్నీ ఉన్న మీదట ఆవిడికి కూడా ఒక లైఫ్లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా, గొప్ప సాగునీరు ఇచ్చినట్టుగా, అలా 2 పార్ట్లకి వెళ్లకుండా మీరు ఒక పార్ట్తోనే పార్ట్ చేశాం. బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్ట్ ఏది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుందని డిస్కషన్ వచ్చింది. ఆ మాటలు జాగ్రత్తగా ఉంటాయండి, అవి చాలా ఉంటాయండి. అది రెగ్యులర్ వచ్చాయి మీ దగ్గర? అంటే మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగుంటాయి అలాగుంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి. బట్ ఇట్స్ స్టాండ్ అలోన్ ఫిల్మ్. అదేలేండి. కొన్ని కథలు కంచికి చేరుతాయండి, అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట. కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టిందంటే అది వేరే కథ, బట్ ఈ కథ అక్కడ కంచికి చేరుతుంది. ఇది మంచి మాట. అంటే ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా దానికి మంచి సొల్యూషన్ లా చెప్పారు. కొన్ని కథలు కంచికి చేరిపోతాయి. సో అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్. కానీ మీరు ఒక దర్శక రచయితగా ఈ రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా, అలాంగ్ విత్ ది కంటెంట్ అండ్ స్క్రిప్ట్ దట్ యు డిరైవ్డ్ ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫ్రమ్ యువర్ రీడింగ్స్, ఎవ్రీథింగ్, అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్. డు యూ యాక్సెప్ట్ ఇట్? ఇట్స్ స్పెక్టికల్ అండి. అనుష్క స్టార్డమ్ అనేది పుల్ అండి. అది ఆడియన్స్ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారండి. అది కథలేని సత్యం. బేసికల్గా నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద, మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా, ఓకే, అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, కొత్త ప్రపంచం కావచ్చు, దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు, గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకే స్వీటీ గారి కోసము
ఓకే ఈ ట్రైలర్ నచ్చో నా కోసం వస్తారండి. మొదట ఆట అవ్వంగానే అందరి అక్కడి నుంచి Complete cinema. ఇది వేరే అండి. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి. యాక్చువల్గా ఇది ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు, స్పెక్టికల్ కోసం వస్తారండి. వచ్చిన తర్వాత ఈ ఘాటీ సినిమాకు ఒక ఊపిరి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక సోల్ ఉంది. దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారండి. సో నేను చెప్పాను స్వీటీ కోసం రండి, ఘాటీ సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని. బాగుంది. స్వీటీ ఘాటి అవును. రెండు బాగున్నాయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.